నా పక్కన ఎవరున్నారు చూసారా? నవీనా వ్లాగ్స్, ద అల్టిమేట్ నవీనాస్ యూట్యూబ్ ఛానల్. ఈవిడ జస్ట్ 3 hours రెడీ అయ్యి నేను 6 o'clock వస్తే ఇప్పుడు 8 o'clock బయటకు వచ్చింది. అట్లుంటది మనతోని. 1.5 year ఇది ఇదేమా? ఓహో, ఏమంతా కూడా మర్చిపోయావు నువ్వు. అంటే అది తలకాయ అంటే ఏంటో తెలుసా మీకు? ఉందా? అదొకటే ఉంది, లోపల బ్రెయిన్ లేదు. ఏంటది? బోటిలో పేగు. అది నీకే. ఇప్పుడు మీకు ఒక ట్విస్ట్ ఇవ్వనా? ఏంటి? నేను కూడా యూట్యూబ్ లో చూసి ఉంటాను. ఒకసారి బోటి కర్రీ 10 నిమిషాల్లో ఎలా ఉండాలో చెప్పు. ఆల్రెడీ హృదయాలని కొట్టేసింది, అందరు హృదయాలని. ఎవరో కొట్టినా మా పాప మాత్రం హృదయాన్ని సంపాదించుకుంది అంటాను నేను. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా. వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. నా పక్కన ఎవరున్నారు చూసారా? నవీనా వ్లాగ్స్, ద అల్టిమేట్ నవీనాస్ యూట్యూబ్ ఛానల్. నవీనా గారు నా బెస్ట్ ఫ్రెండ్. సంవత్సరానికి ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో అలా కనిపిస్తూ ఉంటారు అనమాట. నేను ఎక్కువ కనిపించేది ఓన్లీ నీ యూట్యూబ్ ఛానల్లో మాత్రమే, నా యూట్యూబ్ ఛానల్ కాకుండా. అండ్ ఇద్దరు అప్పుడప్పుడు గెస్ట్లు వీళ్ళిద్దరు అనమాట. వీళ్ళిద్దరు ఆల్రెడీ ఈవిడ ఛానల్లో మీకు చూసుంటారు చాలా సార్లు. దాకా వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు, బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. వీళ్ళని మన ఛానల్లో ఇంట్రొడ్యూస్ చేసింది లంబో జంబో అనమాట. పొడుగ్గా ఒకసారి దగ్గర ఈవిడ జస్ట్ 3 hours రెడీ అయ్యి నేను 6 o'clock వస్తే ఇప్పుడు 8 o'clock బయటకు వచ్చింది. అట్లుంటది మనతోని. అంటే ఏ బట్టల్లో నేను సన్నగా కనిపిస్తానని ఫైనల్ గా బ్లాక్ వేసుకొని ఆ బ్లాక్ ని ఇదో ఇలా చున్నీతో కవర్ చేసుకొని నేను తిడుతూ ఉంటే ఇలా వచ్చింది అనమాట. మెయిన్ ఏంటంటే వీళ్ళిద్దరు సంవత్సరం నుండి మాట్లాడుకోవట్లేదు. సో మొన్న 1.5 year ఇదేమా? ఓహో, ఏమంతా కూడా మర్చిపోయావు నువ్వు. అంటే అది డైట్ లో ఉందిరా పాపం, డైట్ లో ఉన్నాను. 1.5 year గా మాట్లాడుకోవట్లేదు అనమాట. ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది చెప్తారా? శాంతితో మాట్లాడకుండా నేను ఉండలేను అని ఏడ్చింది తను. సో మాట్లాడాను. నాతో మాట్లాడినందుకు హార్పిక్ తాగింది 3 months ముందు. వెనకాల నుండి నా కూతురు, వెనకాల నుంచి అమ్మా అని కూతురు పిలవగానే తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. తల్లి మనసు. అసలు బోటి అంటే ఏంటో తెలుసా మీకు? తలకాయ అంటే ఏంటో తెలుసా మీకు? ఉందా? అదొకటే ఉంది, లోపల బ్రెయిన్ లేదు. అందుకే ఆ బ్రెయిన్ ఇక్కడ మీ ఇద్దరు బ్రెయిన్ ఇక్కడ తెచ్చా. ఫస్ట్ అదే వచ్చింది. బ్రెయినేనా ఇది? ఎవరిది? ఇట్లాంటి చూపిస్తుందా? చూపిద్దా? ఇదే నాన్న బ్రెయిన్ అంటే. ఇది నాన్న బ్రెయిన్ అంటే. నిజంగా మా ఇంట్లో ఫస్ట్ టైం నేను చూపి నాకు కూడా తెలియదు. దిస్ ఈస్ కాల్డ్ బ్రెయిన్. ఇట్స్ టేస్టెస్ యమ్మీ అండ్ లుక్స్ ఆల్సో యమ్మీ. ఇదొకరి బ్రెయిన్, ఇదొకరి బ్రెయిన్ అక్క. ఇలా ఉంటది. నేను ఇంటర్లో కూడా సిఈసి గ్రూప్ అక్క. హ్యాపీ బర్త్డే. డైరెక్ట్ యానిమల్ అయితే ఓకే కానీ మరి యానిమల్ పార్ట్స్ అనేది ఎట్లనో ఉంది. వీళ్ళు బ్రెయిన్ కే ఇంత సీన్ చేస్తే వెల్కమ్. ఇప్పుడు వెల్కమ్ నీకు ఇగో బ్రెయిన్ కాదు, ఇది వాళ్ళ అయింది దాని దగ్గర ఉంది. అబ్బా అక్క, వాసన వస్తుంది అక్క. బ్రెయిన్ అన్నాక వాసన వస్తుంది రా, నాన్ వెజ్. ఇప్పుడు వీళ్ళు దీనికే ఇంత సీన్ చేస్తే నేను నెక్స్ట్ తీయబోయేది చూస్తే ఇంకేం చేస్తారు నాన్న? ఇదేంటో తెలుసా? ఏంటది? బోటిలో పేగు. సో దీంట్లోనే ఇంకొక అద్భుతం ఏం చూపిస్తాను. ఏ ట్రావెల్ నువ్వు సార్, నువ్వు వస్తే నీకు 100 rupees ఇస్తాను. నా ఫేవరెట్ రా ఇది. ఐ లవ్ దిస్ పార్ట్, యూనో, చాలా బాగుంటుంది. ఇగో ఇది స్కిన్ అన్నమాట. ఏంటది? స్కిన్. ఇంకా చాలా అద్భుతాలు ఉంటాయి అన్నమాట ఇందులో. బట్ మా విక్రమ్ గారు చాలా మంచివారు.
ఎందుకంటే ఇది మంచి కడిగింది తెచ్చారనమాట, లేకపోతే లోపల శ్రీవల్లితో కడిగిద్దాం అనుకున్నా ఇవాళ. ఇదిగోండి, దిస్ ఈస్ కాల్డ్ ద బోటి. అండ్ ఈ పార్ట్ ఉంటుందండి, తింటుంటే చాలా సెక్సీ ఉంటుంది ఇది. అండ్ ఇవి పేగులు, బాగుంటాయి పేగులు. ఓకే, పేగులే బాగుంటాయి. వాళ్ళందరూ పారిపోయారు, నేను పారిపోలేకపోతున్నాను. ఇప్పుడు పేగు లోపల ఉండే పాటిని నువ్వు తీయాలి. నాకు బేసికల్ గా నాకు తిప్పదు, కానీ నిజంగా ఇది చూస్తుంటే తిప్పుతుంది తెలుసా. ఇదిగోండి, నెక్స్ట్ వచ్చేసి ద ఇంపార్టెంట్ ఐటమ్, మనందరికి బాగా కావాల్సింది. ఆల్రెడీ మనందరికి చాలా ఎక్కువ ఉన్నది, తలకాయ. యాక్చువల్లీ దీన్ని తలకాయ లాగా తెస్తే ఇంకా బాగుండేది, బట్ నీట్ గా కట్ చేసుకొని చాలా బాగా తెచ్చారు. బానే ఉంది కానీ ఈ రెండు చాలా వావ్. weird ఉన్నాయి. దీంట్లో కన్ను ఉంటది, కన్ను లేదు. అక్క ఆ కన్ను లోపల ఉన్న జ్యూస్ అంటే బాగుంటది రా. ఏం టార్చర్. నేను బేసికల్ గా ఆక్టోపస్ ని అందరు నేర్పించి ఉండే. ఆ ఆక్టోపస్ రివెంజ్ అండి. నా కొడుకు పాపం చాలా మంచివాడు, తిన్నాడు కూడా. నేను శ్రేయానే ఇద్దరం కలిసి ఉండాం కదరా. అందుకే ఇప్పుడు తలకాయ ఆక్టోపస్ బెటరా ఇదే? ఇట్రా ఇట్రా, ఆక్టోపస్ బెటరా ఇదే? కంటిన్యూ మిస్ అవ్వదు. ఇప్పుడు ఇది కూడా మీ ఇద్దరే కలిసి వండుతారు. హ్యాపీ బర్త్డే. ఇది ఓకే అక్క, ఈ రెండు మాత్రం నువ్వే ఉండు. ఇది okay, ఇది manage చేయొచ్చు. Non-veg ఇది ఓకే కానీ అది నీకే. ఆ రెండు బాగున్నాయి. అది నీకే. ఇప్పుడు మీకు ఒక ట్విస్ట్ ఇవ్వనా? ఏంటి? నేను కూడా యూట్యూబ్ లో చూసి వండుతాను. షాక్ అయ్యావా? బ్రెయిన్ వచ్చు, ఇది ఈజీగానే గుడ్డు ఫ్రై లాగానే చేయడం. సో మాకు స్మెల్ అనేది ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఈ మధ్యలో మేము ఒక అద్భుతమైన రీల్ రీల్ కూడా చేసాము. అది మా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. శ్రీవాణి గారి ఇన్స్టాగ్రామ్ ఛానల్ హబ్బమెట్టు శ్రీవాణి. అద్భుతమైన ఎడిటింగ్, అద్భుతమైన సాంగ్ వస్తుంది. అద్భుతమైన అది మాత్రం editing. అస్సలు మిస్ అవ్వకూడదు మీరు. నవీన గారి ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా, నవీన యాట. అండ్ అలాగే కూల్ బై నీలిమ. Yes. దాంట్లో కూడా కొలాబరేట్ అయ్యి ఉంటాము. ఒకరు చూస్తే అందరూ చూసినట్టే. సరే ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ అంటే ఇది వేరే ఇది వేరే ఇది మూడు కలిపి వండేస్తే కలిపి వండితే అది కైమా అయిపోద్ది అనమాట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఫస్ట్ ఇలా నీట్ గా బోటిని తలకాయని ఇట్లాంటి బాగా వాసన వచ్చేవి ఉన్నప్పుడు వెనిగర్ ఉంటే వెనిగర్, ఉప్పు, మంచి పసుపు ఇవన్నీ వేసి ఫస్ట్ 2-3 సార్లు నీట్ కడుక్కోండి. బాగుంటుంది. మామూలుగా కడుగుతానక్క నేను ఆక్టోపస్ తెచ్చున్నాను కానీ ఇవి పార్ట్స్ అట్లా సపరేట్ గా ఉండడం వల్ల చిరాకేస్తుంది. ఎందుకు అడుగుతా కానీ మళ్ళీ ఇది ఓకే ఇది ఓకేనా? అంటే నాకు ఇదే కడుగుతావి చూడాలని. ఇది ఎవరైనా కడగలరు, నార్మల్ గానే ఉంది. ఇది చూడడానికి కూడా చాలా. సో మా నీలవేణి గారు చక్కగా ఇవన్నీ వాష్ చేసి ఇచ్చెళ్ళారు. మాకు ఎలాగో వండడం తెలియదు కాబట్టి మా నవీన్ అక్క గారు అక్క, మా అందరికి కూడా పెద్దక్క ఉషక్క నాన్ వెజ్ లో వండడంలో అద్దరు కొట్టేస్తారనమాట. సో ఆవిడనే ఫోన్ చేసి అడుగుతున్నాం ఎలా ఉండాలి అని. ఒకసారి బోటి కర్రీ 10 నిమిషాల్లో ఎలా వండాలో చెప్పు. కడిగి రెడీగా ఉంది. రెడీగా ఉంటే అన్ని ఆనియన్స్, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ అన్ని వేసేసి ఈ బోటి అని వేసేసి ఫ్రై చేసేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసేసి టమాటా వేసేసి సీటీ పెట్టేసి ఒక 8-9 సీటీలు పెట్టేసి అయిపోతుంది. అంతేనా? చేసేస్తాను. ముందు బోటి ఉడకబెట్టే అవసరం ఏం లేదు కదా. మనం 5 మినిట్స్ అంటే ఉడకబెట్టే అవసరం లేదు. ఉడకబెడితే అందులో వాటర్ అంతా పోతే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఆ ప్రాసెస్ నాకు తెలుసు. బ్రెయిన్ ఇప్పుడు బ్రెయిన్, నెక్స్ట్ బ్రెయిన్ ఫ్రై. ఆనియన్స్, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా మంచి ఫ్రై చేసుకో. ఎల్లిపాయ సన్న కట్ చేసి మంచిగా కొంచెం ఆనియన్స్ రెడ్డిష్ బ్రౌనిష్ రావాలి, మంచి ఫ్రై చేసేసుకొని ఆ బ్రెయిన్ అని వేసుకొని అందులో ఉప్పు, ఇంత మిరియాల పొడి వేసుకోవాలి. పచ్చిమిర్చి సన్న కట్ చేసి వేసుకోవాలి, మిరియాల పొడి వేసుకోవాలి. పుదీనా కూడా అప్పుడు దించే ముందు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు దానిపైన వేసుకొని కొంచెం ఫ్రై చేసి దించాలి. దాన్ని గుడ్డులాగా ఇట్లా అనద్దు, స్లోగా వేసేయాలి. ఓకే, చితకకుండా. ఓకే, డన్. నెక్స్ట్ ఇప్పుడు తలకాయ కూడా సేమ్ మటన్ ప్రాసెస్, కాకపోతే చింతపండు పులుసు వేయాలి అందులో. ఓకే, డన్. వంటలు వచ్చిన వాళ్ళకి ఇలా హింట్ ఇస్తే చాలు, అలా చెల్లరేగిపోతారు. నాలాంటి వాళ్ళకి కనీసం ఇప్పుడు ఒక 45 మినిట్స్ నాకు ఆన్ కాల్ లో ఉండాల్సి వచ్చేది. లేదు ఇప్పుడు చక్క చేసేస్తాం. మాకు ఆల్ టైమ్ ఫేవరెట్ సెలబ్రిటీ, పుట్టినప్పటి నుంచి మా ఫేవరెట్ సెలబ్రిటీ, బట్ సెలబ్రిటీగా మారింది
ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. ఎందుకు మీరు అంటే పుట్టినప్పటి నుంచే వాళ్ళు పుట్టినప్పటి నుంచే అది పుట్టినప్పటి నుంచి అది పుట్టినప్పటి నుంచే మాకు సెలబ్రిటీ. కాకపోతే ఇప్పుడు ఫుల్ టైమ్ ఆల్ ఓవర్ ఇండియా వైజ్ గా సెలబ్రిటీగా మారిన డి షో క్వీన్ రాజాలామిని గారు. వెల్కమ్. ఆల్ ది వెరీ బెస్ట్. ది కప్పు కొట్టాలి. సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీరే అన్నారు కదా కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఒరిజినల్ గానే టైటిల్ కొట్టేస్తుంది అది. నిజంగానే ఆల్రెడీ హృదయాలను కొట్టేసింది, అందరు హృదయాలని. ఇంత చాలు మాకు. అప్పుడు ఎవరో కొట్టినా మా పాప మాత్రం హృదయాన్ని సంపాదించుకుంది అంటాను నేను. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. లేదు, నెక్స్ట్ కప్పు కూడా తేబోతుంది. అక్కడ ఉన్న వాళ్ళు చాలా గట్టి ఫైట్ ఇవ్వరా. ఎస్ అక్కడ ఉంది ఎవరైనా, ఇక్కడ ఉన్నది తగ్గేదేలే. లేదక్క తగ్గుతుంది, డాన్స్ ప్రాక్టీస్ కదా ఇప్పుడు. కాదు, ఇప్పుడు డి షో వల్ల అది వెయిట్ తగ్గబోతుంది. ఆల్రెడీ బిడ్డ పాపం సగం తగ్గిపోయింది, చాలా తగ్గింది. చాలా తగ్గింది. పాపం బొజ్జింత అయిపోయింది. ఇప్పుడు 0 సైజ్ లోకి రాబోతుంది మన అందరూ. చాలా కష్టపడి అక్రోబాటిక్స్, డాన్స్ క్లాస్, మళ్ళీ కాలేజ్ చదువులు, ఇన్ని ప్రాక్టీస్ మాతో పాటు వ్లాగులు, మళ్ళీ వ్లాగులు, మల్టీ టాస్కింగ్. అమ్మా ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు వచ్చేసాలి. సో నెక్స్ట్ వెనస్డే అండ్ థర్స్డే 9:30కి టెలికాస్ట్ అవుతుంది. Date. రాజనందిని, మన రాజనందిని. సో డెఫినెట్ గా మీరు అందరూ చూసి దాన్ని ఎంకరేజ్ చేయాలి. మీ విషెస్ బ్లెస్సింగ్స్ దానికి ఉండాలని చెప్పేసి కోరుకున్నా. ఎలాగో నా బెస్టీ విషెస్ అండ్ అలాగే మా నీలిమ విషెస్ ఫ్రెండ్వి ఉన్నాయి కాబట్టి ఎస్ మీ అందరి విషెస్ కూడా మా పాపకు అందివ్వండి. అందరూ చూడండి, మీ పాజిటివ్ కమెంట్స్ ని ఆ ఈటీవీలో డి షో కింద పెట్టండి. బ్లెస్సింగ్స్ ని పెట్టండి. రీల్స్ చేసినా ఏం చేసినా చక్కగా ఎంకరేజ్ చేస్తూ దాని కింద మంచి మంచి కమెంట్స్ పెట్టేవాళ్ళు కదా. సో దీన్ని కూడా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు శ్రీవాణి గారు చక్కగా బ్రెయిన్ ఫ్రై చేయబోతున్నారు అనమాట. అండ్ అటు సైడ్ నీలిమ గారు తలకాయ కూరని ఫస్ట్ కుక్కర్ లో పెట్టుకుంటున్నా. ఇందులో ఉప్పు, పసుపు, సాల్ట్, కొంచెం ఉల్లిపాయలు అన్ని వేసి కొంచెం లైట్ గా వాటర్ వేసి కుక్కర్ పెట్టాను. ఓ వావ్. నేను వీళ్ళిద్దరిని చూస్తూ ఏమంటారు కామెంటరీ ఇవ్వబోతున్నా. క్రికెట్లో వాళ్ళలో ఇస్తారు కదా అట్లా. సో ఇప్పుడు నేను చక్కగా బేజా ఫ్రై నవీన్ అక్కకి నేను మాట ఇచ్చినట్టుగా కడగడం ఒక్కటే నేను చేయలేదు, బట్ మిగతా ప్రాసెస్ నేనే చేస్తున్నాను. మీకోసం వండి పెడుతున్నా అక్క. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, లవ్ యూ టూ. సో చిన్న చిట్కా ఏంటంటే, ఈ ఉల్లిపాయలు మనం ఫాస్ట్ గా వేగాలంటే ఇది అందరికీ తెలిసిందే, నన్ను తంటారు అయినా పర్లేదు. ఉప్పు వేయాలి నువ్వు. ఉప్పు వేస్తే కొంచెం ఫాస్ట్ గా వేగుతాయి అన్నమాట. సో ఇదే ప్రాసెస్ లో మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వేడివేడి అన్నాన్ని పక్కన పెట్టేసి ఓ మై గాడ్ ఇంకో గిన్నె పెట్టేసుకొని, ఈ కుక్కర్ మీరు వాడేసారా? ఆల్రెడీ వాడేసారా? ఓకే, ఐ మీన్ తలకాయ కూర ఉంది, అది బోటికి పెట్టాం. ఓకే, సో దీన్ని కూడా ఆన్ చేసేసుకుందాం. శివాని మేము బయటికి వెళ్ళి సంక్రాంతి సంబరాలకు వెళ్ళి వచ్చిన తర్వాత జస్ట్ ½ లో బోల్డ్ అని వంటలు చేసి పెట్టేసి మళ్ళీ ఒకటే మళ్ళీ వెజ్ అయితే చేస్తా ఫాస్ట్ గా. నాన్ వెజ్ కొంచెం కష్టమే, బట్ ఇప్పుడు నాకు ప్రాసెస్ మా అత్తమ్మ చెప్పినట్టు మీ అక్క కూడా ఫాస్ట్ గా చెప్పేశారు కాబట్టి ఇది ఇలా చేయండి అది అలా చేయండి అని వీళ్ళకి అర్థం అయిపోయి ఓకే అన్నారు వీళ్ళిద్దరు. నేను వెజ్ చేయలేదు కానీ నాన్ వెజ్.
వేసే ముందు దానికి ముందు ఏమేమి చేయాలి? సిమెంట్ రెడీ చేసుకొని దాంట్లో ఫెవికాల్ వేసి వాటర్ వేసి అవన్నీ చేస్తాం కదా ఇల్లు సో కట్టే ముందు. ఇందులో దేనికైనా ఒకే మసాలా. ఓ వావ్, అన్ని ఫ్రై చేసి ఇప్పుడు రెడీ టు పోర్ ద బోటి. ఓ వావ్, ఐ లవ్ పోరింగ్ ద బోటీ. అది వచ్చేసి తలకాయ చిచి బ్రెయిన్ ఫ్రైకి చికెన్ మసాలా ఎవరెస్ట్ మసాలా వేస్తున్నాం మేము. ఇది కంప్లీట్ గా శ్రీవాణి గారి ఐడియా, ఆవిడ పర్యవేక్షణలో. నెక్స్ట్ వచ్చేసి ఏమేస్తుందమ్మా? పెప్పర్, అది ధనియాల పొడి. ఓ ఇది ధనియాల కూడా పొడి. ఒక స్పూన్ నోట్లో వేయాలి, నాకు కూడా ఒక స్పూన్ అడిగింది. లేదు కర్రీలో. నాకు బోటి వేసేయండి ఇందులోని. కమింగ్ కమింగ్ ఆన్ ద వే. మాడు కాదు, కమాన్. ఇది ఫస్ట్ టేస్ట్ చేయబోయేది ఎవరో తెలుసా? కాదు, విక్రమ్ గారు. బా జీవితాల్లో ఏదైనా ఫస్ట్ టైం చేస్తున్నారంటే నా వల్ల అవి ఇవి అయి ఉంటాయి. బేజా ఫ్రై నా వీళ్ళకి జీవితంలో ఒక మెమరీ ఇచ్చాను నేను. నేను కూడా నా లైఫ్ లో ఫస్ట్ చూసావా, నీకెంత మంచి మెమరీ ఇచ్చాను. అక్క. ఇది ఏంటో కదా అనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మేడం అంతే. ఎందుకంటే ఇప్పుడు రెడీ అయింది బేజా ఫ్రై. చూపించచ్చు కదా ఒకసారి. కొత్తిమీర చల్లేసి చూపిద్దామని గార్నిషింగ్ చేస్తుంది అనమాట, తర్వాత చూపిస్తాను. ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక బోటి రెడీ అనుకున్నాం కానీ అప్పుడు మళ్ళీ ఉడకలేదు కాబట్టి మళ్ళీ పొయ్యి మీద పెట్టించి మళ్ళీ ఉడికిచ్చాం. కానీ ఇప్పుడు తలకాయ ఉడికిందో లేదో కూడా చూద్దాం. మళ్ళీ తలకాయ కూర తలకాయ కూర బ్రెయిన్ అక్క చాలా అవసరం. మా ఇంట్లో నాకు 4 ఉన్నారండి బ్రెయిన్ ఫ్రై చేయడానికి, అందుకని నేను తింటాను. అవును, నీకు కావాలి. రెడీ. ఎస్. సో వేడివేడి అన్నంలో నువ్వు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. మీరు 3 టేస్ట్ చేసి మాకు చెప్పండి. థ్యాంక్ యూ. ఎలా ఉందో చెప్పు. అంటే జనరల్గా వంటలు చేసినప్పుడు మేము ఇది బాగా చేస్తాము తిని చెప్పండి అని అంటూ ఉంటాము, బట్ మాకు ఏమీ తెలియకుండా చేస్తాం. యాక్చువల్లీ ఏమీ తెలియకుండా చేస్తేనే బాగుంది. ఫస్ట్ బేజా ఫ్రై. కష్టపడి 2 గంటలు వంట చేసి వీళ్ళు చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు. ఎందుకంటే దారుణంగా ఏమైనా ఉంటుందో చెప్పండి. అంటే మేము తినాం కదా ఇవి. ఏం తినంగా మరి నిజంగా బాగుంది.
బాగుందా? నిజంగా బాగుంది. ఉప్పు కారం వదిలిపోయిందా? బాగున్నాయి. ఉప్పు కారం యమ్మీ ఉన్నాయి. చేసినాను కదా నేను చెప్పాలి. నిజంగా బాగుంది. నెక్స్ట్ బోటి. దిస్ ఈజ్ ఫ్రమ్ బోత్ ఆఫ్. ఉప్పు కారాలన్నీ నీలిమని. అదిరిపోయింది ఇది కూడా. బాగుంది. సో నేను అఫీషియల్గా ఇవన్నీ వండగలను అనమాట. అయితే నేను కూడా బ్రెయిన్ ఫ్రై చేయగలను. నేను కూడా అంటే ఇవన్నీ వండగలను. మా ఇంట్లో కూడా అన్నీ చేస్తాను అనుకున్నాను. నేను కూడా పర్లేదు, ఏ బ్రెయిన్ అయినా చేయొచ్చు. ఇప్పుడే అర్థమైంది. కాకపోతే ఇవి ఆంధ్ర స్టైల్లో ఉన్నాయి. అవునా? ఆంధ్ర స్టైల్ కూడా బాగుంది. అంటే First ఎట్లా time. చేస్తారు మరి? తెలంగాణ స్టైల్ వేరు ఉంటుంది. తెలంగాణ స్టైల్ వేరు. మనం వేసిన తాలింపు కాంబినేషన్ ఎలాగో మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి. ఉడికింది మన తలకాయ కూర. ఓ సూపర్. ఉడికింది రాయ్. ఇది కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఓటు బోటికి, సెకండ్ ఓటు బ్రెయిన్ కి, థర్డ్ ఓటు తలకాయ. సూపర్. ఇంకా దీంట్లో మసాలా వేయచ్చు. ఇంకా పడుతుందా? ఇంకా ఇంకా చెప్పకుండా యాక్చువల్ నాకు కరెక్ట్ గానే ఉంది. కానీ బట్ ఇంకా తెలంగాణ వంటల ప్రకారం తెలంగాణ వంటల ప్రకారం ఇంకా కారం కూడా పడుతుంది. వాళ్ళు ఆ. రుబ్బి అక్కడికక్కడ వేస్తారు ఏదైనా కాబట్టి ఆ ఘాట్ అనేది కొడుతుంది. ఆ. మనం డబ్బాలు వేస్తాం. ఓకే. మెయిన్ అది. నాకైతే ఇది అదే అనిపించింది. ఇంకా కారం మసాలా ఇంకా పడుతుంది అనిపించింది. పడుతుంది. అవును. ఇందులో అందుకే నేను దిట్టం చేశాను. మన దిట్టంగా ఉంది, అందులో కూడా దిట్టంగా ఉంది. అది ఫ్రై కదా. సారీ, అందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ నేనే వేసినట్టున్నాను. ఇది నేను చేసాను. అయితే ఇందులో నేను వేసినట్టున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మొత్తానికి ఈ రకంగా డిన్నర్ తిన్నామండి. విడమర్చి కూడా చెప్పాము. మా తిండి గోల కంటే అల్లరి ఎక్కువ ఉన్నట్టుంది ఈ బ్లాగ్ లో. మాకు శ్రీవాణి ఉంటే చాలు, మీరు అక్కర్లేదు అన్నంత వరకు తీసాం. మీరే కావాలంటారు ఇప్పుడు. అది కుబేరా సినిమాకి వెళ్ళిన తర్వాత బోటి గురించి వచ్చిన డిస్కషన్ అన్నమాట. ఇదంతా ఇంతవరకు దారి తీసింది. సో మేమైతే సరదాగా ఎంజాయ్ చేసాం. చాలా రోజుల నుండి మీరు కూడా అంటున్నారు ఏం మీరు కలవట్లేదా, మీరు మాట్లాడలేదా అని. మేము రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాం, సినిమాలకు వెళ్తూ ఉంటాం, ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ప్రతిదీ అనేది షేర్ చేయలేం కాబట్టి సరదాగా ఇది కూడా మేము చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఇది చేసి చూపిస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ నవీన గారు మా ఇంటికి వచ్చినందుకు. థ్యాంక్ యూ నాకు వండి పెట్టినందుకు మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ. టేస్టీగా. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నీల గారు. థ్యాంక్ యూ. నాకు బిర్యానీ కావాలి అన్నమాట. బిర్యానీ తెమ్మని వాళ్ళిద్దరిని పంపించాం అన్నమాట మా అక్క కూతుర్ని. అంటే వాళ్ళు వెళ్ళి 1 గంట 2 గంటలు అట్లా అయ్యింది. ఇంకా రాలే. బిర్యానీ వడుకున్న అయిపోయింది వాడికి. అయిపోయింది యాక్చువల్లీ. అలా ఉంటది. ప్లేట్ ని ఇలా తినాలన్నమాట. టేస్టీగా పర్లేదు కొంచెం బ్రెయిన్ అయినా వద్దమ్మా చాలు. డైట్ ఫుడ్ అని అసలు తినమనిపిస్తుంది అక్క. రిజల్ట్ కూడా కనిపిస్తే బాగుంటుంది. రిజల్ట్ చాలా కనిపిస్తుంది. కామెంట్ చేయండి నవీన అక్క తగ్గారా లేదా అనేది. అంటే నా గురించి వెయిట్ చేయండి. మరి ముందు మీరు చెప్పండి అంటారు అందుకని. హరి సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. నీలిమ గారు ఇంకా తిట్టుకోకండి. మాల్ రాగానే నేను మీకు బిర్యానీ పెడతాను. తప్పకుండా. నేను పెట్టినంత వరకు ఎలాగో కదలలేదు, తిన్నాక వెళ్తాను. ఇంటికి వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఎవరు ఉన్నాయా? ఇది అక్క ఇదే. మొత్తం మీకే అంతా కట్టించేస్తాను. ఇంత బాగుంటుంది తెలుసా. ఇలా తినని ఫ్రెండ్స్ ఉన్న దగ్గరికి రావాలి. నేను మొత్తం మనమే తినచ్చు. చూడడానికి ఎంత బాగున్నాయి కానీ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీ జీవితంలో ఏమైనా మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే టెస్ట్ చేయండి. అమ్మో వద్దులేక మిస్ అవుతాం. ఒక్క ముక్క మిస్ అన్ని కావాలని కోరుకోవద్దు. కొన్ని మిస్ అవ్వాలి. అయ్యో అప్పుడు మిస్ అవ్వాలి మాట్లాడుకోవడానికి టాపిక్ ఉంటుంది. ఓ మై గాడ్ వద్దురండి ఇంత దారుణం మీరు వినలేదు. వచ్చిందమ్మా బిర్యానీ. మా వంటలు కూడా అయిపోయాయి కానీ మీరు ఇంకా రాలేదు. రండి. తినడం కూడా అయిపోయింది. వెల్కమ్ బేబీస్. పోలే కెమెరాలో నీలిమ గారికి బిర్యానీ పెట్టలేదన్న పాపం నాకు పోతుంది. వచ్చిందమ్మా వచ్చింది. చాలా సేపు ఇగో వాటి తినడం కూడా అయిపోయింది. నెక్స్ట్ నీలిమ గారు కూడా బిర్యానీ పెట్టినట్టు అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ ఫర్ ద బిర్యానీ. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు పాపం. అంటే నేను అఫీషియల్ గా ఇవన్నీ చేయగలనని నా చేత నాకే తెలియకుండా అసలు చేయించినందుకు చాలా నీకు తెలియని టాలెంట్ ఈ రోజు అదే ఇంగ్రీడియంట్ టాలెంట్. అంటే
చెయ్యొచ్చు బట్ టేస్టీగా కూడా చేసాము అని చెప్పారు ఆయన కాబట్టి చేపల పులుసు ఇవన్నీ అదరగొడతాడు. అంటే మటన్ అద్దరిపోయింది కదా. సో అదనమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ నవీన వ్లాగ్స్ ఛానల్ని ఫాలో అవ్వండి, కోల్ బై నీల్ ఛానల్ని ఫాలో అవ్వండి. Yes, ఛానల్లో please చూస్తున్నారు కాబట్టి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.